బిగ్ క్వశ్చన్ భక్తులారా, జాగ్రత్తగా వినండి. అశాంతి కపోతాలు, ఎల్లో ఆధ్యాత్మికవేత్తలు, హింసా ప్రవచనకర్తలు వీళ్లే మనకు ఆదర్శం, వీళ్లే మనకు మార్గదర్శనం. జగన్ తల నరికేస్తానని ఎవరైనా అంటే అది ఆధ్యాత్మిక బోధనగా భావించి భక్తి పారవస్యంలో మునిగిపోవాలి. వాళ్ళు ఏమైనా బోధిస్తారు, మనం రెండు చెవుల్లో రెండు పూలు పెట్టుకుని భక్తి భావనలో మునిగిపోవాలి. జగన్ను భూస్థాపితం చేస్తానని సాధు సంతులా మాట్లాడితే అది ప్రవచనమని మనం పరవశించిపోవాలి. వాళ్ళు తలలు తెగనరికే ప్రవచనకర్తలు, మనం వారి బోధనలకు దాసోహమయ్యే భక్తజనులం. ఇదేదో కొంచెం తేడాగా ఉందే అనుకుంటున్నారా? లేకపోతే ఏంటి భక్తులారా, వేలాది మంది ఒక ప్రభంజనంలా తరలివచ్చిన జగన్ పర్యటనలో వందలాది ప్లకార్డుల మధ్య ఓ ప్లకార్డు కనిపించిందట. అంతే, ఎల్లో మీడియాలో సాయంత్రానికల్లా డిబేట్లు మొదలైపోయాయి. ఇలాంటి ప్లకార్డు పవిత్రమైన చంద్రబాబు పాలనలో మనం చూడటమా? ఈ నేల ఏం పాపం చేసిందంటూ, ఈ నేల పవిత్రత దెబ్బతింటుంది అంటూ డప్పు కొట్టి మరీ చాటింపు వేశారు. వెంటనే బుచ్చయ్య స్వామీజీ రంగంలోకి దిగి ఎల్లో మీడియాను ఉద్దేశించి, నాయనలారా ఆవేశపడకండి, జగన్ తలనరికితే ఏమవుతుందంటూ శాంతి ప్రవచనం ఉద్బోధించారు. ఇక సనాతన ధర్మ పరిరక్షకులు, హైందవ సంస్కృతి పరిరక్షక పరివ్రాజకులు రంగప్రవేశం చేశారు. అలాంటి సినిమా డైలాగులు సినిమా హాళ్ల దగ్గరే వదిలేయాలంటూ ప్రబోధించారు. గతంలో ఇదే స్వామీజీ వారు తోలు తీస్తా, తొక్క తీస్తా, నార తీస్తా, గొంతు పిసికి చంపేస్తానని దైవ సంభాషణ చేసి దేశ విదేశాల్లో మంచి పేరు గడించారు. ఏంటి భక్తులంతా తెల్లమొహాలు వేసి చూస్తున్నారు? అర్థం కాలేదా? క్లియర్గా చెబుతాను, వినండి. జగన్ పర్యటనలో ఓ టీడీపీ కార్యకర్త ఓ ప్లకార్డు ప్రదర్శించాడని ఎల్లో మీడియా గుండెలు బాదుకుంటోంది, కన్నీళ్లు పెట్టుకుంటోంది. చంద్రబాబు నుంచి వంగలపూడి అనిత మేడం వరకు చేసిన ఆధ్యాత్మిక బోధనలు వీళ్లకు వినబడలేదా? వీళ్ల చెవులు సీసంతో నిండిపోయాయా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పమంటోంది. క్వశ్చన్ నెంబర్ 1, జగన్ను భూస్థాపితం చేస్తానని ఎల్లో మీడియా సాక్షిగా చంద్రబాబు అన్నప్పుడు మీ చెవుల్లో సీసం పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 2, జగన్ను గాజు గ్లాస్తో పొడవాలి, సీసం పోసి సమాధి చేయాలని చంద్రబాబు అన్నప్పుడు మీ చెవుల్లో చెత్త పేరుకుపోయిందా? క్వశ్చన్ నెంబర్ 3, జగన్ నీ తల ఎందుకు నరకకూడదని బుచ్చయ్య చౌదరి అన్నప్పుడు మీ చెవుల్లో బాబు ఇచ్చే ఫ్రీ ఇసుక పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, జగన్ తల నరికేస్తానని సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణ అన్నప్పుడు మీ చెవుల్లో గబ్బిలాలు గూళ్లు పెట్టుకున్నాయా? క్వశ్చన్ నెంబర్ 5, జగన్ అనే పాము బతికే ఉంది, దాన్ని కొట్టి కొట్టి చంపాలి అని అయ్యన్న పాత్రుడు అన్నప్పుడు మీ చెవుల్లో దూది పెట్టుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 6, వైఎస్ఆర్సీపీ నేతలను కడ్రాయర్తో పరిగెత్తించి అదేదో పోయిస్తానని లోకేష్ అన్నప్పుడు మీ చెవుల్లో చీమలు పుట్టలు పెట్టాయా? క్వశ్చన్ నెంబర్ 7, తోలు తీస్తా, గొంతు పిసికి తొక్కేస్తా అని చెప్పు చూపించి మరి పవన్ కళ్యాణ్ అన్నప్పుడు మీ చెవులను కరకట్ట మట్టితో పూడ్చేశారా? క్వశ్చన్ నెంబర్ 8, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ లెక్కలు సెటిల్ చేస్తామని అనిత అన్నప్పుడు మీ చెవుల్లో తైలం పోసుకున్నారా? క్వశ్చన్ నెంబర్ 9, 3 నెలలు టైం ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఏసేస్తామంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నప్పుడు మీ చెవులకు చెదలు పట్టాయా? క్వశ్చన్ నెంబర్ 10, కొడాలి నాని, వంశీ, అంబటిని చంపేస్తే 50 లక్షలు ఇస్తానని మల్లాది వాసు అన్నప్పుడు మీ చెవుల్లో ఎల్లో మొక్కలు మొలిచాయా? వైఎస్ఆర్సీపీ అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్ పర్యటనలో సత్తెనపల్లి పర్యటనకి వెళితే ఎవరో అతని పేరేంటి, రవితేజ, బొల్లెద్దు రవితేజ ఒక టీడీపీ కార్యకర్త. అతను ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడో, అతని చేతికి ఎవరు ప్లకార్డు ఇచ్చారు, ఎవరు అక్కడికి పంపించారు, ఎవరు ఫోటో తీశారో ఆ ఫోటోని ఎల్లో మీడియాకు ఎవరు పంపారు, ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే అందులో ఉన్న రప్ప అరే ఇలా కూడా చేసేస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. దీనిపైన ఎల్లో మీడియాలో డిబేట్లు కూడా నడుస్తున్నాయి సార్, ఏంటి అని. ఆ డైలాగ్ మొత్తం చెప్పమన్నారు ఆయన. అదొక సినిమా డైలాగ్, పెట్టుకుంటే ఏమైంది అన్నారు. అంతే, అయ్యో ఈ దేశంలో అందరిని నరికేస్తారట. జగన్మోహన్ రెడ్డి గారు అనలేదు. ఒక టీడీపీ కార్యకర్త పెట్టుకున్నటువంటి
ఒక ప్లకార్డుకే పక్కలు దడిపేసుకుంటున్నారు ఎందుకు? అసలు ఆ ప్లకార్డు ఎక్కడ పుట్టింది? వీళ్ళ వెన్నులో వణుకు ఎందుకు పుట్టింది? అసలు వీళ్ళెప్పుడు ప్రవచనాలు వినలేదా? టీడీపీ నాయకులు చెప్పే ప్రవచనాలు, శాంతి వచనాలు. మీకు ముఖ్యమైనటువంటి నేతలు అన్నీ కాదు, ముఖ్యమైన నేత ఏది ప్లకార్డుకే ఇంత ఈ దేశం ఏమైపోతుందో, ఈ రాష్ట్రం ఏమైపోతుందో, ఈ నేల ఏమైపోతుందో, దీని పవిత్రత ఏమైపోతుందో, చంద్రబాబు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం యొక్క పవిత్రత ఎలా దెబ్బతినిపోతుందని పెద్ద గుండెలు బాధేసుకుంటున్నారు కదా. ముఖ్య నేతలు మాట్లాడిందే మీకు వినిపిస్తా. ముఖ్యంగా అది వినిపించే ముందు ఈరోజు రాధాకృష్ణ గారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు కూడా బయట పెడుతున్నారు కాబట్టి ఈ ప్రభుత్వంలోది వారికి డెడికేట్ చేస్తున్నా. ఎందుకంటే పాపం ఆ ఛానల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ఏది ఆ ప్లకార్డును చూసి. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థం ఏంది?